ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభు అనుదినము ఆయన మనల్ని తన కృపలో దాచిపెట్టి ఆయన సంరక్షించి నడిపిస్తున్నారు. అందుకు మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ దేవుని కనపరచబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నాకు చిన్న మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 66 పుస్తకాల సంపుటి. సో 66 గ్రంథాలు ఉన్నాయి ఒకే బైబిల్, కానీ 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. ఇలాగ మనం అనేక అధ్యాయాల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ స్టాటిస్టిక్స్ చాలా దీవెనకరంగా ఎన్ని వచనాలు, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని పుస్తకాలు, పాత నిబంధన ఎంత, క్రొత్త నిబంధన ఇవంతా. సో ఇవన్నిటిని మనం ఓవరాల్గా ఈ స్టాటిస్టిక్స్ మనం గమనించవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి దైవజనుడైనటువంటి పౌలు ద్వారా ఒక చిన్న మాట ఆయన మనకు జ్ఞాపకం చేస్తుంది. ధర్మశాస్త్రం అంతయు ఒక్క మాటలో ఇమిడిపోయి ఉందంట. హల్లెలూయా. ఒక్క మాటలో ఇమిడి ఉన్న ధర్మశాస్త్రం, ఒకే ఒక్క మాటలోని ఇమిడిపోయినటువంటి ధర్మశాస్త్రం అది ఏంటి అని అంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఆయన మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. హల్లెలూయా. ఈ ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతా ఇమిడిపోయిందంట. ఎన్ని మనం చదువుతున్నాం కదా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఎన్ని చదువుతున్నాం కదా, ఇదంతా కూడా కేవలం ఒక్క మాటలోనే. బైబిల్ని ఒక్క మాటలో చెప్పండి అంటే, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ఒక్క మాటలోనే ధర్మశాస్త్రం అంతా కూడా టోటల్లీ బైబిల్ అంతా కూడా ఇమిడిపోయింది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గర నుంచి మనం గమనిస్తే ఆయన మనల్ని ఆయన వల్లే ప్రేమించాడు కనుకనే తండ్రితో కూడా కూర్చుండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సో యేసయ్య దగ్గరే మనం చూస్తున్నాం ఆ ప్రేమను. సో ఆయన తనను తాను ఆయన ఏ విధంగా ప్రేమించుకుంటున్నాడో మనల్ని ఆయన ఆ విధంగా ప్రేమించాడు కనుకనే మనతో ఆయన తను తాను తగ్గించుకొని మనతో ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమిని విడిచి పరలోకంలోకి వెళుతూ తండ్రి యొద్దకు వెళ్ళే ఆ యొక్క పరిస్థితి సమీపించే సమయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నా యొద్ద మీరు ఎల్లప్పుడూ ఉండేటట్లుగా. ఆయన పరలోకంలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆయన పరలోక వాసి, ఆయన పరలోకంలో ఉన్నాడు కనుక మనము భూ సంబంధమైనటువంటి మన జీవితాలు పరలోకంలో ప్రభుతో ఉండాలని ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు, మన కొరకు త్యాగమయ్యాడు, తన యొక్క అమూల్యమైన రక్తము చేత మనల్ని విమోచించాడు. మనల్ని పరలోకంలో ప్రభుతో ఉండేటట్లుగా ఆయన ఈ భూమి మీద సిద్ధపరుస్తూ తన ఆత్మను మనకు తండ్రి యొద్ద నుండి అనుగ్రహింపచేసి ఆ పరిశుద్ధమైన మార్గాల్లో యేసయ్య ఏ విధంగా మానవుని రూపంలోనే వచ్చాడు, దేవదూతల రూపంలో రాలేదు. మానవుని వలె వచ్చి మానవుని యొక్క రక్త మాంసాలను కలిగిన వాడై మానవుని యొక్క జీవితంలో పరిశుద్ధంగా ఉండటం సాధ్యమే అని చూపించాడు మనకు మాదిరిగా. అందుకే ఆయన అడుగుజాడులో మనం నడిస్తే మనం ఇతరుల్ని ద్వేషించలేం, ఇతరుల మీద దూషణ పలకలేం, ఇతరుల్ని మనం శపించలేం, ఇతరుల్ని మనము హింసించలేం, ఇతరులకి నాశనం కలగాలని మనం కోరుకోం. యేసయ్య వచ్చి ఎప్పుడు కూడా ఎవరిని కూడా కత్తి చేత ఎవరిని యేసయ్య చంపలేదు. ఎంతటి రోగినైనా ముట్టి స్వస్థపరిచాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి వెలివేత రోగి కనుక కుష్ఠరోగి వాడిని బయటపడే అన్నటువంటి ఆ కాలంలో ఆయనే సమీపించి ముట్టి స్వస్థపరిచాడు. కుష్ఠరోగుల మీద ఆయన ప్రేమను కనపరిచాడు. చచ్చిపోయిన వాళ్ళని బ్రతికింపజేశాడు. రోగంలో ఉన్న వారిని బాగు చేశాడు. దురాత్మల చేత పీడించబడిన వారికి విడుదల కలిగింపచేశాడు. అదే సమయంలో మనం గమనిస్తున్నాం, ఆ యొక్క ఆకలిగొనిన వారికి భోజనం పెట్టాడు. ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు వారి ఎడల ఆయన జరిగించి వారి ఎడల తన ప్రేమను కనుపరుస్తూ ఈ భూమి మీద మాత్రమే కాదు పరలోకము కూడా ఉందని ఆయన పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలు భూసంబంధమైన వాటితో ఆయన మిళితం చేసి ఆయన చెప్పాడు. ఆయన యొక్క ఉపదేశాలు, ఆయన మార్గాలు, ఆయన బోధనలు ఎంత అమూల్యమైనవి, ఎంత ఉన్నతమైనవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడే. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే,
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి ఒక్క మాటలో సంక్షిప్తం చేయబడిన ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ఆయన వచ్చాడు. ఆ విధంగా మనల్ని ఆయన తన వలే ప్రేమించాడు కనుక మన స్థానమందు మన పాప దోషములు ఆయన భరించి మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకంలో ప్రభుతో కూడా యుగయుగాలు మనం ఉండేటట్లుగా ఆయన మనకు ఒక చక్కటి మార్గాన్ని తన ఆత్మ ద్వారా నడిపింపును, తన యొక్క సేవకుల ద్వారా, తన యొక్క సంఘం ద్వారా, తను అనుగ్రహించిన ఉపదేశం ద్వారా, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ద్వారా, సహవాసం ద్వారా, ప్రార్థన ద్వారా ఆ మహిమలో మనల్ని చేర్చేటట్లుగా ఆయన చక్కటి మార్గాన్ని మనకు తెలియచేశాడు. మరి ఈ రోజున మనల్ని ప్రేమించిన యేసయ్య తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసినట్లుగానే మనం ఇతరుల్ని ప్రేమించగలుగుతున్నాము. ఇతరులని మనం ఆ విధంగా ప్రేమించి ఆ విధంగా ఇతరులకి మనం తన ప్రేమను, యేసయ్య ప్రేమను మనం కూడా ఇతరులకి కనపరచగలుగుతున్నాము. ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, ప్రభువా నాకు సహాయం చేయండి. నేను ఆ విధంగా మీ సన్నిధిలో నడిపించబడాలన్న ఆ ఆశ, కోరిక నేను కలిగి ఉన్నానని ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించాను. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు ధర్మశాస్త్రం అంతా, ఎంటైర్ బైబిల్ అంతా ఒక్క మాటలో నిక్షిప్తం చేయబడిన మాటను మీరు జ్ఞాపకం చేశారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆ మాటను మీరు చేసి చూపించారు. కనుక మేము ఆ విధంగా జీవిస్తూ మా పొరుగు వారిని మేము ప్రేమిస్తూ మీరు మాకు చూపించిన ఆ ప్రేమను ఇతరులకు పంచి మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపడి సాధించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు అనుకుని ప్రభు అక్కడ వరకు కృపతోడై ఉండి నడిపించున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. జయం. ప్రభు మనకు చూపించిన మార్గాలు మనం నడుస్తూ మనల వలె మన పొరుగు వారిని ప్రేమిద్దాం. ఎవరికి మనం కీడు చేయం, ఎవరిని గురించి మనం చెడుగా ఆలోచించాం, ఎవరి గురించి మనం భిన్నమైనటువంటి ఉద్దేశాలు